నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. అప్పుడు వారి చేతులు వణికాయి. ఎవరి చేతులు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతులు వణికినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వణికినాయి. ఎందుకు? నక్సల్స్ను, ఉగ్రవాదులను చూస్తే గిరగిరగిరగిరగిరగిర వణికినాయి. చలికాలం కాకున్నా, నదిలో దిగకున్నా కూడా వాళ్ళ పేరు చెప్తేనే భయపడ్డరు. కానీ ఇప్పుడు నిర్భయంగా, నిశ్చింతగా ప్రజలు, ప్రభుత్వాధినేతలు అందరూ ఉండొచ్చు. ఎందుకు అంటే ఉగ్రవాదం అంపశయ్య మీద ఉంటున్నది. నక్సల్స్ కూడా అంపశయ్య మీద ఉన్నారు. నిర్మూలించినము. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటది? ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అన్నట్టుగా ప్రధాని మాట్లాడింది. ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ప్రస్తుతం రాజ్యాంగాన్ని పైకెత్తి చూపుతున్న చేతులు నక్సల్స్ హింస తీవ్రంగా ఉన్న సమయంలో గజగజ వణికేవంటూ కాంగ్రెస్ను, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు వెనుకబడిన ప్రాంతాలుగా ముద్ర వేశాయని, కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక వాటి రూపురేఖల్నే మార్చేశామని, ఆయన మార్చే సవాల్ను స్వీకరించిందని, అక్కడి ప్రజలు నిరాశ నుంచి బయటపడేసేందుకు కృషి చేసిందని తెలిపింది. ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు హోంశాఖ, అమిత్ షా గారు, మోదీ, కేంద్ర ప్రభుత్వం ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక డెడ్ లైన్ పెట్టి, ఆ డెడ్ లైన్ లోపల నక్సల్స్ను నిర్మూలిస్తామన్నారు. ఆ దిశగానే ప్రయత్నాలు చేసి విజయవంతమైంది. ఢిల్లీలో సోమవారం జరిగిన రిపబ్లిక్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా, తరాలు ఎన్ని మారినా నక్సల్ ప్రభావిత ప్రాంతాల హింస అలాగే కొనసాగేది. సౌకర్యాలు కల్పించేవారు కాదు. ప్రభుత్వ వాహనాలు వెళ్ళినా బుల్లెట్ వర్షం కురిసేది. కానీ 2014 తర్వాత ఆ పరిస్థితి మారింది. నక్సల్ టెర్రరిజం ఇప్పుడు అంపశయ్యపై ఉంది. నక్సల్ ప్రభావిత జిల్లాలను మా ప్రభుత్వం ఆకాంక్షిత ప్రాంతాలుగా గుర్తించింది. ప్రస్తుతం అవే ఆయా ప్రాంతాల గ్రోత్ ఇంజన్లుగా మారాయి. భారత్ ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థే కాదు, విశ్వసనీయ అంతర్జాతీయ శక్తి, ప్రపంచానికి 1000 ఏళ్ల భవిష్యత్తును నిర్మిస్తోందని మోదీ వ్యాఖ్యానించారు. ఒక మాట మనం గుణమే చేసుకొని చెప్తే, ఇంటి పోరు కన్నా మించింది లేదు. బయట దేశాలతో యుద్ధం ఎంతైనా చేయొచ్చు మనం, కానీ ఇంటి పోరును తట్టుకోవడం ఎవరికైనా కష్టం. మన దేశంలోనే నక్సల్ ప్రభావిత ప్రాంతాలు, నక్సల్ యొక్క వ్యవస్థీకృతమైనటువంటి విధానం పెద్దగా అయిపోయి వ్యాపించి, వాళ్ళ సిద్ధాంతం ఏంది, వాళ్ళు ఏ దారిన పోతున్నారు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితుల్లో అమాయకులను చంపినారు. అమాయకుల ఇన్ఫార్మర్లని, అదని నాయకులను చంపుడు, ఇవన్నీ జరగటం వల్ల కేంద్ర ప్రభుత్వం ఒక దృఢ నిశ్చయంతో నిర్మూలించాలి, ఖగార్ అని ఒక పేరుతోటి మొత్తం నిర్మూలించింది. ఏదో ఒకటారా ఉంటే అది అక్కడ అది వాళ్ళు కూడా సరెండర్ అయినరు కొందరు. అంటే ఇంటిలో ఉన్నటువంటి దాన్ని నిర్మూలించడం, బార్డర్లో ఉన్న ఉగ్రవాదులను కూడా మనం సంహరిస్తున్నాం. అవసరం అనుకుంటే రాత్రే వాళ్ళ కొంపలను బాంబులు వేసైనా వస్తాం. ఆ ధైర్యం వచ్చింది మనకు. కానీ అప్పుడు కాంగ్రెస్ చేసిన పని ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ దీని గురించి ఏమంటుంది? ఇది మోదీ విజయం కాదా? రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని ఊపుడు కాదయ్యా. ఈ రాజ్యాంగంలో ఉన్నదాన్ని మేము నెరవేర్చినాము అని మేము గొప్పగా చెప్తున్నాము. కానీ నువ్వేం చేస్తున్నావు రాహుల్? అప్పుడు వణికిన చేతులు ఇప్పుడు ఏమంటున్నాయి? భయపడ్డ నాయకులు ఏమంటున్నారు మీ నాయకులు అని మోదీజీ సూటిగా ప్రశ్నించాడు. రాహుల్జీ స్పందిస్తావా? స్పందించవా? నీ చేతుల్లోనే ఉంది. మా ప్రేక్షకులు మాత్రం స్పందిస్తారు. అది కంపల్సరీ. నాకు తెలుసు, మా టీం అందరికీ తెలుసు. ప్రేక్షకులారా, మోదీజీ వ్యాఖ్యల గురించి దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.